అరుణాచలం అయితే ట్రిప్ ఏసాం మామ. నేను మా ఫ్రెండ్స్ కలిసి. అరుణాచలం శివయ్యని దర్శించుకోవాలంటే మామూలు విషయం కాదు. ఏంటంటే రాసిపెట్టి ఉండాలి. మేము ఎక్కడ తప్పు చేసామంటే అరుణాచలం బయలుదేరినప్పుడు పొద్దున్న బయలుదేరామనమాట. లేట్ అయిపోయింది. మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి దీపం వెలిగించి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. నేను చెన్నై వచ్చి 9 నెలలు మామ. 9 నెలల నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి, ఆ శివయ్యని దర్శనం చేసుకోవాలని. ఏంటంటే నాకు కుదరలేదు. ఇప్పుడు కలిగించాడు ఆ స్వామి నాకు దర్శన భాగ్యం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేశాను మామ. ఆ తిరిగినంత సేపు ఆయనే తలుచుకున్నాను. ఆ రోజు గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాము. ఏంటంటే ఇక్కడ ₹100 రూమ్స్ ఇస్తారు. రూమ్ అయితే తీసుకున్నాము. తర్వాత పడుకొని ఇంక పొద్దున్న లేచి దర్శనంకి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము వచ్చేసరికి గుడి మూసేశారు మామ. అందుకనే తెల్లవారుజామున దర్శనం వచ్చాము. పైగా సోమవారం ఒకటి. మేము గిరి ప్రదక్షిణ ఆదివారం చేసాము. మాకు సోమవారం దర్శనం కలిగించాడు స్వామి. నిజంగా నేను ఆ శివయ్యని సోమవారం నాడు తెల్లవారుజామున అది అరుణాచలంలో దర్శనం చేసుకుంటానని నేను అనుకోలేదు. నీట్‌గా ఫ్రీ లైన్‌లోకి వెళ్తే ఇంక సాయంత్రం అయిపోద్ది మామ బయటకొచ్చేసరికి. అందుకే యాభరపల్లి లైన్‌లోకైతే వెళ్ళాము. కరెక్ట్‌గా లైనొచ్చి నందీశ్వరుడి దగ్గర ఆగింది. ఆ నందీశ్వరుడిని దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్తానికి వెయిట్ చేస్తున్నాము. ఆ శివయ్యని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను మామ. ఇంకా లైన్ అయితే కదలతలేదు. ఏంటంటే అటు కొంతమంది ఫ్రీ లైను, ఇటొచ్చి రూ. 50 లైన్ వదులుతారు. నేను ఎక్కడ అదృష్టం చేసుకున్నానో తెలుసా మామ? కరెక్ట్‌గా లోపలికెళ్ళేసరికి మా ముందర నుంచి ఒక లైన్ తిప్పాడు. తర్వాత మళ్ళీ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ మా ముందర నుంచి ఇంకో లైన్ తిప్పాడు. అలా 4 లైన్లు తిప్పాడు మామ. గర్భగుడి దగ్గర నాకు దర్శనం అయింది మామ. నిజంగా అంత దగ్గర నుంచి దర్శనం చేసుకుంటానని నా జీవితంలో అనుకోలేదు. ఆ శివయ్యని చూడటానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు మామ. అలా దర్శనం చేసుకొని ఉండిపోయాను. నుంచొని ఉండిపోయాను అలాగా. వెనకమాల నుంచేమో కదలండి నడుస్తున్నారు. సరే నీట్‌గా దర్శనం అయింది. దర్శనం చేసుకున్నాక ప్రసాదం అయితే పెడుతున్నారు మామ గుడి వెనకమాల. గుడి వెనకమాల ప్రసాదం అయితే తినేసాము. తినేసాక ఇక్కడ స్కందాష్టమం ఉంది మామ. అక్కడికి వెళ్ళాలంటే కొండెక్కాలి అరుణాచలం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి. ఉంటా.